మా ఇంట్లో మా పిల్లలు, మా అక్కయ్య పిల్లలు, మిగతా పిల్లలు ఈ పిల్లలు కలిపి ఒక అరడజన్ మంది చిన్నపిల్లలు ఉండేవాళ్ళు. శివరాత్రి పండగ వస్తే అందరూ అట్టహాసంగా మా ఇంట్లో శివభక్తులు తయారైపోయేవాళ్ళు అనమాట. ఆ శివరాత్రి నాడు ఏదో యాపిల్ పళ్ళని, గ్రేప్స్ అని, అరటి పళ్ళని ఏవో 2-3 రకాల పళ్ళు తెచ్చారు, కానీ ఆయన పుచ్చకాయ తీసుకురావడం మర్చిపోయారు మా వారు. ఏమేం ఫ్రూట్స్ తెచ్చారు పెదనాన్న ఏం ఫ్రూట్స్ తెచ్చారు, బాబాయ్ ఏం ఫ్రూట్స్ చేశారు, నాన్న ఏం ఫ్రూట్స్ తెచ్చారంటూ పిల్లలందరూ ఫ్రూట్స్ అన్నీ చూసుకున్నారు. ఆ ఫ్రూట్స్ అన్నీ చూసాక మా పిల్లడు ఇట్లా సీరియస్గా మొహం పెట్టాడు. ఏంట్రా అంటే, పుచ్చకాయ లేకుండా శివరాత్రి పండుగ ఎలా చేసుకుంటారు నాన్న అని అడిగాడు వాడు. అయ్యో మర్చిపోయారా, ఇవన్నీ మోసుకొస్తూ అది తీసుకురావడం సరేరా అని చెప్పేసి వాడిని కూడా తీసుకెళ్ళి మంచి చక్కటి పెద్ద పుచ్చకాయ తెచ్చి ఇచ్చారనమాట మా వారు. పిల్లలు చూడండి ఎంత శ్రద్ధ, అన్ని రకాల ఫ్రూట్స్ చక్కగా కట్ చేసుకొని తిని ఉపవాసం చేసేవాళ్ళు, చక్కగా మధ్యలో పాలు తాగేవాళ్ళు. రాత్రి అయ్యేసరికి అయినా ఫ్రూట్స్ తిన్న చిన్నపిల్లలు కదా ఆకలేసేది. నేను ఏం నాన్న పర్వాలేదు ఉప్మా తింటే అది ఉపవాసం కిందకే వస్తుందని ఉప్మా చేసి పెట్టి కొంచెం మజ్జిగ తాగడానికి ఇస్తే తాగే, ఇంకా టీవీ ముందు కూర్చునేవాళ్ళు అవి ఇవి చూస్తూ. ఎప్పుడు నిద్రపోయేవాళ్ళు వాళ్ళకే తెలియదు. అప్పుడంతా వాళ్ళు బిలో 8 years ఉండేవాళ్ళు పిల్లలందరూ కూడా పాపం. నిద్రపోయే వాళ్ళకి తల కింద దిండు పెట్టేసి ఒక దుప్పటి కప్పేసి తెల్లారు లేచి మేమే అయ్యో ఎప్పుడు నిద్రపోయామంటే, లేదు నాన్న తెల్లారులు మెలుకునే ఉన్నారు, ఇప్పుడే కదా నిద్రపోయారు, మీరు ఉపవాసం చేసినట్టే జాగరణ చేసినట్టే అని చెప్పేదాన్ని. మా పిల్లల శివరాత్రి ఉపవాసం కోలాహలంగా డేస్ మళ్ళీ రావండి తలుచుకోవటం తప్ప.